ఇవాళ చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొత్త జిల్లాలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మార్పులు చేరేపై చర్చ జరుగుతుంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నమయ్య జిల్లా సంబంధించిన చర్చకు సంబంధించిన మంత్రి మండిపల్లి రామప్రసాద్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది, దీనిపై మీరేమంటారు? సార్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నిలుపుకుంటారు. గత ఎన్నికల్లో భాగంగా రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పారు, మీకు ఏ విధమైన అనుమానాలు వద్దు, రేపు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అన్నమయ్య జిల్లా రాజధానిగా రాయచోటి ఉంటుందని చెప్పడం జరిగింది. క్లియర్. ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట, కాకపోయినప్పుడు ఒక మాట చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుంది. రాయచోటిని అభివృద్ధి పదంలో నడిపించేదానికే ముఖ్యమంత్రి గారు రెండోసారి రాబోతున్నారు. 6 నెలల్లో రెండోసారి రావడం అంటే ఆషామాషి కాదు. ఈరోజు కూడా ఎంఎస్ఎంఈ టెక్ పార్క్ను ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. శ్రీనివాసపురం రిజర్వాయర్కు 25,000 ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేదానికి 400 కోట్లతో టెండర్ పిలుస్తున్నాం. అలాగే రాయచోటి మున్సిపాలిటీకి పక్కన ఉన్న ఏదైతే 6 మండలాలు ఉన్నాయో దానిలో కూడా మన వెలుగిళ్ళు నీళ్ళు ఇచ్చేదానికి స్కీమ్ కూడా టెండర్లు అయిపోయినాయి. వచ్చే 2-3 రోజుల్లోనే పైపులు కూడా దించుతున్నారు. ఆ కార్యక్రమం కూడా చేపడతాను. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు లేకపోతే మసిపూసేదానికి ఇలాంటి మాటలు చెప్తున్నారు తప్పక, ఒక శాసనసభ్యునిగా ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడున్న వ్యాపారస్తులకైతేనేం, ఇక్కడున్న రైతులకైతేనేం, ఈ రాయచోటి ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు చెప్తున్నాం, తప్పకుండా మన ప్రాంతం రాయచోటే రేపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుంది. దీనికి ఏ విధమైన అభిప్రాయ భేదాలు మనకొద్దు, ఎవరో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలియజేసుకుంటాం. అన్నమయ్య జిల్లా స్వరూపంలో మార్పు వస్తుందని చర్చ జరుగుతుంది, కామెంట్స్ వస్తున్నాయి. నేను ఫస్ట్ క్లారిటీ ఇచ్చానండి. అన్నమయ్య జిల్లా ఏదైతే ముందు ఏర్పాటైందో దానికి రాయచోటి కేంద్రంగా ఉంటుంది. జిల్లాల పునర్విభజన మీద కమిటీ వేయడం జరిగింది. దాని మీద 8 మంది మా మంత్రివర్గ సభ్యులు పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా బయట వినడం మొత్తం ఒక 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటు అవుతాయి అని చెప్తున్నారు. దానిలో ఏర్పాటు కావచ్చు, అంతేగాని ఉన్న జిల్లా కేంద్రాన్ని తీసేయడం ఎక్కడ ఉండదు, చరిత్రలో లేదు. కాబట్టి దీని వరకు మేము క్లియర్గా ఉన్నాం. రెండో దానికి త్వరలోనే 30వ తేదీ లోపల గెజిట్లో పెడతాను. ఆ రోజుకి ఒక ఆన్సర్ వస్తుంది. ఉన్నటువంటి జిల్లాల మార్పులు ఎటువంటి మార్పు ఉండబోతుంది, తర్వాత అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కొనసాగుతుందని చెప్పారు. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, రాయచోటి.